మన ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేసే కొన్ని సింపుల్ రోజువారీ అలవాట్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, స్వేచ్ఛగా ఉండటానికి మనం అలవర్చుకోవాల్సిన కొన్ని పవర్ఫుల్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ఈ ఒక్క మాట చాలు, అసలు విషయమంతా ఇందులోనే ఉంది. మన జర్నీ ఏదో ఒక పెద్ద అడుగుతో కాదు, రోజూ మనం వేసే చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుంది. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఓ చిన్న కథ చూద్దాం. ఇది మనందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు రాహుల్, కార్తీక్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఇద్దరి జీతం సేమ్, లైఫ్ స్టైల్ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ ఒక్క చిన్న తేడా ఉంది వాళ్ళిద్దరి మధ్య. రాహుల్ రోజూ సాయంత్రం టీ, స్నాక్స్ కోసం ఓ 50 నుంచి 60 రూపాయలు ఖర్చు చేస్తాడు. కార్తీక్ కూడా అదే పని చేస్తాడు, కానీ ఒకే ఒక రూల్ ఫాలో అవుతాడు. అదేంటంటే, తను 50 రూపాయలు ఖర్చు చేసిన ప్రతిసారీ మరో 50 రూపాయలు సేవ్ చేస్తాడు. ఒకే జీతం, ఒకే లైఫ్ స్టైల్. కానీ ఈ ఒక్క చిన్న అలవాటి వల్ల 2 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా వచ్చుంటుందంటారు? రిజల్ట్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. 2 ఏళ్ల తర్వాత రాహుల్ దగ్గర ఏముంది? నెల ఖర్చులు తప్ప ఇంకేం లేదు. మరి కార్తీక్ దగ్గరో అదనంగా 36,000 సేవింగ్స్ ఉన్నాయి. చూడండి, ఒక్క చిన్న రూల్ ఎంత పెద్ద తేడా తెచ్చిందో. 36,000 రూపాయలు! వావ్! జస్ట్ రోజుకి 50 రూపాయలు పక్కన పెట్టటం వల్లే ఇంత పెద్ద మొత్తం సాధ్యమైంది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా సింపుల్. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే టైం గడిచే కొద్దీ పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. ఈ కథ అదే కదా మనకు చెప్పేది. సరే, ఈ కథ నుండి మనకు మంచి పాఠం తెలిసింది కదా. మరి మన ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేయగల 3 పవర్ఫుల్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటి అలవాటు సేమ్ కార్తీక్ ఫాలో అయిందే. అదే డైలీ మినీ సేవింగ్ హ్యాబిట్. అంటే ఏమీ లేదు, ప్రతిరోజూ ఖచ్చితంగా ఓ చిన్న అమౌంట్ పక్కన పెట్టడమే. ఇప్పుడు ఈ నంబర్స్ పవర్ చూడండి. రోజుకి ఓ 50 రూపాయలు సేవ్ చేస్తే ఏడాదికి అది 18,000 అవుతుంది. అదే 100 రూపాయలైతే ఏడాదికి 36,000. ఈ అమౌంట్ చిన్నగా అనిపించొచ్చు, కానీ కన్సిస్టెంట్గా చేస్తే మాత్రం ఇది లైఫ్ని మార్చేస్తుంది. ఇక రెండో అలవాటు మార్నింగ్ మనీ చెక్. ఇది మనలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. దీనికి పెద్ద టైం కూడా అక్కర్లేదు, జస్ట్ ఒక్క నిమిషం చాలు. ప్రతిరోజూ పొద్దున్నే లేవగానే ఒక్క నిమిషం టైం తీసుకుని ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. 1. నా పర్స్లో అనవసరంగా ఖర్చు పెట్టించేవి ఏమైనా ఉన్నాయా? 2. నిన్న నేను చేసిన ఖర్చులు ఏంటి? 3. ఈరోజు నేను అవాయిడ్ చేయగలిగే ఖర్చు ఏదైనా ఉందా? ఈ సింపుల్ హ్యాబిట్ మన ఖర్చుల మీద మనకు కంట్రోల్ తెస్తుంది. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్ హ్యాబిట్. అదే నో స్పెండ్ జోన్. అంటే ఏంటి? సింపుల్. రోజులో కొన్ని గంటల పాటు అస్సలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదని ఫిక్స్ అవ్వడం. ఇది సడన్గా ఏవైనా కొనాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, స్టడీస్ ప్రకారం ఇలా ఒక నో స్పెండ్ జోన్ పెట్టుకోవడం వల్ల మన ఇంపల్స్ స్పెండింగ్, అంటే అప్పటికప్పుడు పెట్టే ఖర్చులు ఏకంగా 40% వరకు తగ్గుతాయట. ముఖ్యంగా సాయంత్రం టైంలో ఇది బాగా పనిచేస్తుంది. చూసారుగా, ఈ 3 అలవాట్లు జస్ట్ టిప్స్ కావు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మనం వేసే మొదటి బలమైన అడుగులివి. ఈ మాట మన ఆలోచించే విధానాన్నే మార్చేయాలి. వెల్త్ అనేది ఏదో ఒక్కరోజులో తీసుకునే పెద్ద డెసిషన్ వల్ల రాదు. ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న కన్సిస్టెంట్ నిర్ణయాల వల్లే వస్తుంది. చివరిగా చెప్పేదేంటంటే, ఈ జర్నీ చాలా సింపుల్. రోజూ మనం పాటించే అలవాట్లే మన సంపదను పెంచుతాయి. ఆ సంపదే మనకు లైఫ్ లాంగ్ ఫ్రీడమ్నిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, మనం ఇవాళ్ల మాట్లాడుకున్న వాటిలో ఏ చిన్న అలవాటును ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ చిన్న అడుగే రేపటి మన భవిష్యత్తును మారుస్తుంది.